శ్రోతలందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ చతురక్షం. ఇక కథలోకి వెళ్తే, కృష్ణాపురం జమీందారు ఒక రోజున గుర్రం మీద వాహ్యాలికి బయలుదేరాడు. ఆ సమయంలో దారి పక్కన ఉన్న ఒక పొదలో ఈనిన కుక్క ఒకటి ఇంకా కళ్ళైనా తెరవని తన 4 పిల్లలకు పడుకొని పాలిస్తుంది. ఇంతలో ఒక రైతు తన 2 ఎడ్ల బండి మీద పొలం నుంచి తిరిగి వస్తూ జమీందారును చూసి కంగారుగా బండిని పక్కకు మళ్లించాడు. ఆ కంగారులో ఎడ్లు వేగంగా బండిని పొద మీద నుంచి లాక్కుపోవడంతో పాలిస్తున్న కుక్క మీద నుంచి బండి చక్రాలు దొర్లాయి. 3 కుక్క పిల్లలు అక్కడికక్కడే చచ్చిపోయాయి. తల్లి కుక్క కూడా కాసేపు గింజుకొని ప్రాణాలు వదిలింది. ఆ దృశ్యం చూసిన జమీందారు మనసు జాలితో నిండిపోయింది. ఆయన చావకుండా మిగిలిన కుక్క పిల్లను దివాణానికి చేర్పించి జాగ్రత్తగా పెంచమని నౌకర్లకు అప్పచెప్పాడు. ఆ సమయంలో దివాణంలో ఉన్న పురోహితుడు కుక్కపిల్లను చూసి జమీందారుతో ఇలా అంటున్నాడు: ప్రభు, ఈ కుక్కపిల్ల కంటి పైభాగాన 2 కంటి దిగువన 2 చుక్కలు, మొత్తం 4 చుక్కలున్నాయి. ఇలాంటి జాతి కుక్కపిల్లను చతురక్ష అంటారు. ఇలాంటి కుక్కను పాపానికి ప్రతిరూపంగా భావించి పూర్వం అశ్వమేధయాగం సమయంలో రోకలతో బాది చంపి దిగ్విజయం చేసిన రాజులు దీక్ష వహించేవారు. దీన్ని పెంచడం అంత శ్రేయస్కరం కాదు అన్నాడు. ఇందుకు జమీందారు నవ్వి, నేత్రాలు సూర్యుడికి, మనస్సు చంద్రుడికి, చెవులు దిక్కులకు, జీవాత్మ ప్రజాపతికి, దేహంలోని పంచప్రాణాలు వాయుదేవుడికి అంటూ మేకనో గుర్రాన్నో యజ్ఞపశువును చేసి 5 దినాలు చేసే సోమయాగ అశ్వమేధయాగాలలో మనం జీవహింస చేయడం మానేశాం. ఎప్పుడో వేదకాలంలో పాపానికి ప్రతిరూపంగా దీన్ని భావించి చంపేవారని చతురక్షాన్ని, అందులోనూ నా వాహ్యాలి కారణంగా తల్లిని పోగొట్టుకున్న సమయంలో నిర్దాక్షిణ్యంగా వదిలేయలేను అన్నాడు. పురోహితుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. కన్నులపై కింది భాగాలలో చుక్కలతో చతురక్షం చాలా అందంగా ఉండేది. అది 1 ఏడాది గడిచేసరికి ఏపుగా పెరిగి దివాణమంతా కలియ తిరగడం ప్రారంభించింది. ఎప్పుడైనా దివాణంలో జమీందారు కొలువు తీరు ఏర్పాటు చేస్తే చతురక్షం వచ్చి ఆయన ఆసనం పక్కనే పడుకునేది. ఆ సమయంలో పురోహితుడికి ఒంటి మీద కారం రాసుకున్నట్లు ఉండేది. ఆయన చిరాకు చూసి అందరూ నవ్వేవారు. పురోహితుడి చిరాకును ఇంకా అధికం చేస్తూ చతురక్షం దివాణాన్ని విడిచిపెట్టి పురోహితుడి ఇంటికి వచ్చింది. జమీందారి గారి పెంపుడు కుక్క కాబట్టి ఇంట్లో వాళ్ళు దాన్ని కొట్టి తరిమేయలేకపోయారు. కొద్ది రోజులు గడిచేసరికి చతురక్షం పురోహితుడి ఇంటి వీధి అరుగు మీద పడుకోవడం మొదలుపెట్టింది. ఇది చూసి పురోహితుడు కోపంగా, అశ్వమేధంలో గుర్రం తన ఇష్టం వచ్చినట్లు తిరిగేదట, ఈ కుక్కేమిటి నా చుట్టూ తిరుగుతుంది, ఇంత బతికి సునకమేధం చేస్తున్నానా ఏ అనుకునేవాడు. క్రమంగా చతురక్షం పురోహితుడు ఎక్కడికి వెళితే అక్కడికి వెంటబడటం ప్రారంభించింది. ఒకరోజు తెల్లవారుజామున పురోహితుడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో చతురక్షం ఆయన మంచం దగ్గరకు చేరి పెద్దగా మొరగసాగింది. ఆయన చీచీ అని కొడుతున్నా సరే ఆయన పంచె పట్టుకొని లాగడం ప్రారంభించింది. పురోహితుడు పట్టరాని కోపంతో మంచం దిగి కుక్కను కర్రతో కొట్టబోయాడు. అది బయటికి పరిగెత్తింది. ఆ సమయంలో ఏదో బుసకొట్టిన శబ్దం విని ఆయన కిటికీ కేసి చూశాడు. అక్కడ ఆయనకు పడగ విప్పి బుసలు కొడుతున్న తాజుపాము కనిపించింది. పురోహితుడు భయంతో కంపించిపోతూ పెద్దగా కేకలు పెట్టాడు. ఇది విని నలుగురు వచ్చి పామును కర్రలతో కొట్టి చంపేశారు. అసలు జరిగిందేమి అంటే, కొద్ది రోజుల క్రితం పురోహితుడు తెల్లవారుజామున చెరువుకు స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మస్క చీకట్లో పామును తొక్కాడు. ఆ విషయాన్ని ఆయన గమనించినా పాములు పగబట్టవని, ఒకవేళ పగబట్టి వస్తే మంత్రంతో కట్టివేస్తానని జమీందారు కొలువులో అందరి ముందు ప్రగల్భాలు పలికాడు. ఆ రోజు నుంచే చతురక్షం పురోహితుడి ఇంట్లో మకాం పెట్టింది. పగబట్టిన పాము వచ్చిందా లేక వేరే పాము వచ్చిందా అన్న దాని గురించి ఎవరికి తోచిన వ్యాఖ్యానం వాళ్ళు చేశారు. చతురక్షం పాము రాకను సూచించి పురోహితుడి ప్రాణాలు కాపాడడం విశ్వాసానికి మచ్చుతునక అని అందరూ దాన్ని మెచ్చుకున్నారు. పామును చంపి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళాక
పురోహితుడు చతురక్షాన్ని ఎంతో ప్రేమగా నిమిరి పాపానికి ప్రతిరూపం అని నిన్ను నిందించాను. ప్రతి జీవి పట్ల కారుణ్యం పెంచుకోవాలన్న వేదవాక్యం విస్మరించాను. ద్వేషించే వారిని కూడా ఆపదలో రక్షించే మంచి గుణం ఉండాలన్న నీ మూగ సందేశం ఇక నుంచి నాకు శిరోధార్యం అంటూ ఆ రోజు దానికి స్వయంగా ఆహారం పెట్టాడు. బాగుంది కదండి. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.